వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. ఇద్దరు రాజకీయ నాయకుల మధ్య సంభాషణ భలే విచిత్రంగా ఉంటుంది. దాని మీద ఒక అద్భుతమైన కథ కూడా ఉంటుంది, హాస్యభరితమైనటువంటి కథ. ఇద్దరు రాజకీయ నాయకులు నిలబడి ఒక అతను ఇంకో రాజకీయ నాయకుడిని అడుగుతాడు, ఏంటి అసలు తక్కువ కాలంలో ఎలా సంపాదించేసావు అది ఇది అని అంటే, నేను అవి చేశాను, ఆ కాంట్రాక్టులు చేశాను, ఇవి చేశాను అని చెప్పి సంపాదించాను అంటాడు. ఇంకో మరి నువ్వు ఎలా సంపాదించావని అడిగితే, అదిగో ఆ వంతెన కట్టి సంపాదించానంటే, అలా చూస్తే అక్కడ ఏం వంతెన ఉండదు, అంటే ఏమీ కట్టకుండానే వంతెన కట్టకుండా దాని మీద సంపాదించడని మా కథ యొక్క సారాంశం. సో అలాగా లేని లిక్కర్ కుంభకోణాన్ని సృష్టించేసి దాని మీద రకరకాల కథనాలు అనుకూల మీడియాలో ప్రచురించేసి చిలువలు పలవలుగా అక్రమ అరెస్టులకు పాల్పడుతోంది అని చెప్పేసి రాజకీయ పరిశీలకులు అంటున్నారు. తాజాగా జరగని లిక్కర్ స్కామ్ పై ఈనాడు అన్ని తప్పుడు కథనాలే అంటూ వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం మనోహర్ రెడ్డి ఆరోపించారు. Is it true that 3.58 lakh GB, approximately 358,000 GB of data, which allegedly contained records and correspondence relating to liquor trade and transactions from 2019 to 2024, has been erased or deleted from APSPCL server or data systems? ఇది ఒక ఆర్టీఐ సామాజిక కార్యకర్త APSPCL అడిగితే వాళ్ళు సమాధానం ఏం చెప్పారంటే, there is no evidence or record to suggest that 3.58 lakh GB of data or any such volume of data containing liquor trade and transaction records from 2019 to 24 has been erased or deleted from the servers or data systems of the Andhra Pradesh State Beverages Corporation Limited. ఇది స్పష్టంగా APSPBCL ఇలాంటి డేటాను మేము చూడలేదు, అసలు ఇట్లాంటి డేటాను ఎరేజ్ చేసినట్టు కానీ ఇవన్నీ కూడా మా రికార్డుల్లో లేవు అని ఒక సంస్థకు సంబంధించిన ప్రధాన వ్యక్తులే దాంట్లో ఆర్టీఐ కింద రైట్ టు ఇదేమి మేము తయారు చేసింది కాదు, ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద చెప్పిన జవాబు.